ఎవరైతే ల్యాండ్ లూజర్స్ ఉన్నారో, భూ నిర్వాసితులు ఉన్నారో వారికి కొంత పరిహారం ఇచ్చిండ్రు, ఇంకా పరిహారం ఇవ్వాల్సింది బాకీ ఉంది. అందుకోసమని ఆ పనులు జరగకుండా ఉన్నాయి. అయితే ఇవాళ మనం ఆలోచన చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఒక పక్క కాళేశ్వరం నుంచి 1,50,000 ఎకరాలు ఏదైతే పారుతాయి అనుకున్నామో ఆ పనులు మధ్యలోనే ఆగిపోయినాయి. పురాతనమైనటువంటి గణపూర్ ఆనకట్ట పనులు కూడా మధ్యలోనే ఆగిపోయినాయి. వీటిని త్వరితగతిన పూర్తి చేసేటట్టుగా ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు, అది ఏ పార్టీ అయినా కానీ ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇవాళ మేము గణపూర్ ఆనకట్టని చూడడం జరిగింది. ఈ భూ నిర్వాసితులతో కూడా చర్చ చేస్తాం, ఇరిగేషన్ అధికారులతో కూడా మాట్లాడతాం. కంపల్సరీ ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో కొంత మనీ ఇస్తే, 8 ఇంకా 13 కోట్లు ఇస్తే భూ నిర్వాసితుల పని అయిపోతుంది. దాదాపు ఇంకొక 30 కోట్లు రిలీజ్ చేస్తే ప్రాజెక్ట్ పని కూడా అయిపోతుంది. అంత చిన్న అమౌంట్ కూడా రిలీజ్ చేయకుండా మరి తాత్సరం చేయడం కరెక్ట్ కాదు. మెదక్ జిల్లాలకు ఇప్పుడున్న ఏకైక సోర్స్ ఇది, మెదక్ నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో. దీని మీద తక్షణమే దృష్టి పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఏడుపాయల దుర్గమ్మ ఎప్పుడు కూడా ముంపుకు గురవుతూ ఉంటుంది. మరి సంవత్సరం పొడవునా అమ్మవారి దర్శనం కావాలని కోరుకునేటటువంటి భక్తులు అనేక మంది ఉన్నారు. కాబట్టి అమ్మవారు ముంపుకు గురి కాకుండా ఉండాలంటే కూడా ఆనకట్ట ఎత్తు పెంచాలనేటటువంటి ఒక ఆలోచన ఉండే. మరి అమ్మవారి దయ వల్ల మెదక్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం అంతా బాగుండాలని కోరుకుంటూ అమ్మను మునగకుండా అతి త్వరగా ఈ ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అది రేపు చెప్తాను.